ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇది ఒక మంచుతునగ్గా చెప్పొచ్చు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే పేదవాడు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము ఈ బియ్యం కొనుక్కోవడం కానీ కందిపప్పు కొనుక్కోవడం కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము అది. అలాంటిది ఆ గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకసారి పరిశీలనకు వెళ్తే ఈ కందిపప్పు తూకంలో కూడా 50 గ్రాములు తక్కువ ఉన్నట్టు మేము పేపర్లో చూసాం అధ్యక్ష. చాలా బాధ అనిపించింది మాకు. ఎందుకంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. పైగా రాజకీయ నాయకులు అధికారులు కలిసి నామమాత్రంగా దాడులు చేసి చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారు. యథారాజా తదా ప్రజ అంటాం. చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇసుక మరియు మద్యం విషయంలో రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోవద్దు, చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. అదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రాజకీయ నాయకులు అధికారులు కలిసిపోయి కుమ్మక్కైపోయి తప్పులు చేస్తున్నప్పటికీ పాలకుడు దాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు నేను మీ ద్వారా మా మంత్రివర్యుల్ని ఎన్డీఏ కూటమిని అడిగేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో పేదవాడిని చాలా దోపిడీ జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా. ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో కూడా ఇలా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కుమ్మక్కైపోయి ప్రజల యొక్క సొమ్ముని దోపిడీ చెయ్యకుండా మన ప్రభుత్వం మొదటి నుంచి అజాగ్రత్తగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతో మనం కొనియాడాలని గౌరవ మంత్రివర్యుల్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. ఒక్క అంశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారట్లేదని, వారి వైఖరి మారట్లేదని అక్కడ ప్రతి చోట వినిపిస్తుందండి. సో మంత్రివర్యుల్ని మేము కోరేది ఏంటంటే స్పష్టంగా ఒకసారి దిగువ అధికారులతో మనం ఒకసారి మీటింగ్ పెట్టి ప్రజలు చక్రంగా పలకరించి వారి సమస్యలన్నింటినీ ఎక్కడికక్కడ సాల్వ్ చేసేటట్టుగా మంత్రివర్యులు అందరూ ఆదేశాలు ఇవ్వాలని, ఈ లోపాలు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలని మేము మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు.